భరత్ తివారీ ఏమీ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి గొప్ప నాయకుడు కాకపోవచ్చు. నిజం చెప్పాలంటే ఆయన ఒక మహామూర్ఖుడు. ఎందుకంటే దళితులు, వెనుకబడిన వర్గాల గొంతుకను పెద్ద పెద్ద అధికారుల వరకు తీసుకెళ్లి వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. బ్రాహ్మణులను ద్వేషించే కొందరు అనుకునే దానికి భిన్నంగా ఒక బ్రాహ్మణుడు సమాజంలోని ఇతరులకు ఎలా సహాయం చేయగలడో ఆయన చూపించాడు. దేశంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పేరునే ఈరోజు ఎవ్వరూ తలుచుకోవడం లేదు. ఇక భరత్ తివారీ ఏ పార్టీ? సరే, భరత్ తివారీ రౌడీ అనుకుందాం, అందుకే చనిపోయాడని సరిపెట్టుకుందాం. కానీ ఎప్పుడైనా మీరు మీ గ్రామం కోసం, వార్డు కోసం పెద్ద అధికారులను కలిసి సమస్యలపై మాట్లాడారా? ఎలాంటి ఆధారాలు లేనిదే ఏది నమ్మని ఈ రోజుల్లో ఎప్పుడైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ఆ అధికారులతో ఫోటోలు దిగారా? సోషల్ మీడియాలో కూర్చొని కులం యాంగిల్ తెచ్చి ఎదుటి వారిని నీచంగా మాట్లాడటం మొదలు పెడతారు. అవతల వ్యక్తిని రౌడీ, నేరస్తుడు అని ముద్ర వేసి వారి ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు. రోషన్ ఆనంద్ సార్ గారి కోసం సవర్ణ సమాజం నిలబడిన తీరు, అలాగే భరత్ తివారీ ఎన్కౌంటర్ విషయంలో యాదవ సమాజం ఆయనకు అనుకూలంగా గొంతు విప్పిన తీరు అద్భుతం. ఇది బీహార్ భవిష్యత్తుకు చాలా మంచి సంకేతం. భరత్ తివారీని రౌడీ అని ముద్ర వేయడం వల్ల మీ సమాజానికే నష్టం. రేపొద్దున సమాజం కోసం పోరాడేందుకు భరత్ తివారీ లాంటి మరో వ్యక్తి ముందుకు రావాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు.